హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా యమ్మీగా గ్రేవీగా చేపలతో కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా అనిపించింది మా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ చేపలు అయితే కాలువలో పట్టడం వల్ల ఫ్రెష్గా తీసుకొచ్చారు. చిన్న చేపలండి, చూస్తున్నారు కదా. వీటిని తల ఇంకా తోక అంతా తీసి మంచిగా క్లీన్ చేసి కడిగి ప్రక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేడి చేసి దానిలో కర్రీ లీవ్స్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అలాగే నిలువుగా కట్ చేసుకున్న ఒక 10 పచ్చిమిర్చి వరకు వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే అప్పుడే బాగుంటుంది. చూస్తున్నారు కదా, స్పైస్ అంతా ఈ ఆయిల్లోకి పడుతుంది. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అనమాట. దీంట్లో కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, అలాగే ఒక 10 వరకు క్లవ్ బర్డ్స్ వేసాను. అలాగే కొంచెం గసగసాలు, ఇదంతా వేసి పేస్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, దీన్ని కూడా ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేపల కూరకి ఎక్కువగా ఆయిల్ అనేది పడుతుందండి. ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది, నీచు వాసన అది లేకుండా ఉంటుంది. దీనిలోనికి కొంచెం తగినంత కల్లుప్పు వేసుకున్నాను, అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం ఎక్కువగానే పడుతుందండి, ఒక 5-6 స్పూన్ల వరకు పడుతుంది వేసుకున్నాను. వేసి దీంతో పాటు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం మసాలాకు కావాల్సిన జీలకర్ర, వెల్లుల్లిపాయ అన్నీ కూడా ఆనియన్ పేస్ట్లో వేసేసాం కదా. ఇదంతా కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా, ఇది నేను హోల్ ఫిష్ అంతా తీసుకుంటున్నాను. చిన్న చేపలే కాబట్టి 2 అయితే పీసెస్ అయిపోతాయి అన్నమాట. ఇలా వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. అప్పుడే ఫ్రెష్గా దొరికిన కాలువ చేపలు అన్నమాట ఇవి. ఈ విధంగా చక్కగా వేసుకుంటున్నాను. ముందుగానే మనం ఈ మసాలాలోకి ఈ ఫిష్ అంతా మసాలా పట్టేలాగా మంచిగా ఇప్పుడే కలిపేసుకోవాలి. ఇంకొంచెం వేగిన తర్వాత అయితే అవి కదిలిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మంచిగా ఈ విధంగా మనం మసాలా అంతా కలిసేలాగా తిప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా, గ్రేవీ అంతా పట్టేలాగా మంచిగా ఒక 2 మినిట్స్ వరకు దాన్ని వేడి చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది చింతపండు వేయకుండా ఇలా పచ్చి చింతకాయలు రసం అనేది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వర్షాకాలం మనకి ఈజీగా దొరుకుతూ ఉంటాయి కదా. దీన్ని చింతకాయల్ని బాగా ఉడకబెట్టి కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకొని దానిలోంచి ఈ రసాన్ని అనేది తీసుకోవాలి. ఈ విధంగా పచ్చి చింతకాయలు వేసుకొని చేపల పులుసు చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ రసాన్ని వేసుకొని ఇంకా గరిటతో ఏమీ మెదపకుండా కొంచెం దీన్ని షేక్ చేసుకోవాలన్నమాట. కదిపితే ఫిష్ అంతా స్మాష్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, కొంచెం ఈ విధంగా మెల్లగా కదుపుకోవాలి, గ్రేవీ అంతా పట్టేలాగా. చేపలు అయితే హెల్త్కి చాలా మంచిదండి. గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం గుజ్జుతోనే ఇలా ఉడికించాలండి. పులుపు అన్నీ ఈ చేప ముక్కలకి బాగా పడతాయి. వెంటనే ఎక్కువ వాటర్ అనేది వేసేయకూడదు. తర్వాత కొంచెం ఇలా మరిగిన తర్వాతే కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీకి తగినంతగా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసాను. గరిట అనేది ఉపయోగించకూడదు, జస్ట్ ఇలా కదుపుతూ ఉండాలి. ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ పాటు దీన్ని ఉడికించాలి. చూడండి, ఈ విధంగా చక్కగా మరుగుతుంది కదా పులుసు అనేది. మనం కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోవాలండి. పచ్చి చింతకాయలు అనేది వాడుతున్నాం కదా,
చింతపండు కాకుండా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్పు కారాలు అన్నీ కూడా, ఆయిల్ కూడా సమానంగా కొంచెం ఎక్కువే పడతాయండి. అలా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గసగసాలు కూడా కొంచెం వేసాను పేస్ట్లో, అందువల్ల కమ్మగా ఉంటుంది. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ మాత్రం చూసుకోవాలి. చూసుకుంటూ మనకి ఏ విధంగా కావాలో అలా మనం కుక్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా కొరియాండర్ లీవ్స్ వేసుకొని మనం కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కాలువ చేపలు అనేది మాకు ఇలా రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతాయి, అస్తమాట్లు దొరకవు. సో దీన్ని చాలా ఇష్టంగా తింటారు మా వైపు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ అనేది. ఈ విధంగా స్లోగానే తీసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నారు మా పిల్లలు. చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైతే ఈ కర్రీస్ రావో నేర్చుకుంటారు కదా, తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.